సాగర తీరం విశాఖలో అద్భుత ఘట్టం. ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవం. వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు. యోగా ద్వారా ప్రపంచాన్ని ఏకం చేయవచ్చని పిలుపు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో యోగా వేడుకలు. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ యోగాను అందరికీ చేరువ చేసేలా ప్రభుత్వం చర్యలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయం ప్రస్తావించిన ప్రభాకర్ రావు. అప్పటి డీజీపీ సూచన మేరకే చేసినట్లు సిట్ అధికారులకు వివరణ. కాళేశ్వరం కమిషన్ కు తెలంగాణ సీఎం లేఖ. ప్రాజెక్టుపై అప్పటి మంత్రివర్గ నిర్ణయాలను ఈ నెల 30లోగా అందిస్తామని విజ్ఞప్తి. మద్యం ముడుపుల సొమ్ముతో ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు. ఉప్పు, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు వైసీపీ నేతల యత్నాలు. ఇజ్రాయెల్ యుద్ధం వేళ ఇరాన్ కు చైనా సాయం. బోయింగ్ విమానాల్లో ఆయుధాలు సరఫరా చేసినట్లు ఫాక్స్ న్యూస్ కథనం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్న తెలంగాణ సర్కార్. పలు చోట్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన మంత్రులు.